కూర్చోరికి రాముడు నితీష్ పేరు మీద తీయు మంచి తీయు చిలక మంచి పలుకులు వాళ్ళకినావు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అండి. ఇక్కడ చాలా విశిష్టత ఏంటిదంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము విజయవాడకు వచ్చామన్నమాట. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడైతే మేము ఒక రూమ్ తీసుకున్నాము 1000 రూపీస్లో. చాలా బాగుంది, అందుకోసమనే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూపిస్తా అంటే విజయవాడ మన సైడ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళ సైడ్కి విజయవాడ కొంచెం కొత్త కదా అండి. సో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. రూమ్ ఎలా ఉందో మా వారు చూపిస్తారు, చూడండి. ఇదంతా కింద లొకేషన్ అనమాట. అమ్మవారి టెంపుల్కి అయితే రెడీ అయ్యాం. సో ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. హాయ్ చెప్పు, రూమ్ చూపించు. ఫస్ట్ ఫ్లోరు ఇంకా ఉన్నాయి అనుకుంటా. సో చాలా బాగుంది రూమ్ అయితే. మ్యాక్సిమం 1000 రూపీస్ అయితే. ఏసీ కాదు, నాన్ ఏసీ. సో పద. రూమ్ చిన్నగా ఉంది, బాగుంది. ఓకేనా? వావ్, మరిక్కినాని తయారైపోయాడు. సో బెడ్ అండ్ టీవీ, అది డ్రాయరు, అది బనీను కాదు, స్నానాలు అయిపోయిన తర్వాత అవన్నీ అట్లా పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చిందనమాట. బెడ్ వచ్చింది, స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూర్తిగా ఆనట్టుంది, కొత్తదంట. బాగుంది. సో వాటర్ అంతా బాగుందన్నమాట. అండ్ ఇది కొత్తగా కట్టారనమాట. సో అది పక్కన పెట్టే, కొత్తగా కట్టారనమాట. సో చాలా బాగుంది. ఇదండి మేము తీసుకున్న రూమ్ విజయవాడలో. సో రిక్కీ రెడీనా? సో మేమైతే రెడీ అయ్యాం. చిన్న చిన్న వీడియోస్ రూపంలో అయితే మీకైతే విజయవాడ టూర్ అయితే షేర్ చేసుకుంటాం. షూ అవసరమారా? ఓకే. సో మేమైతే రెడీ అయ్యాం అమ్మవారి దర్శించుకోవడానికి. ఎక్కడెక్కడికి వెళ్ళి ఎల్లోనే ఉంచుకుంటా. గ్రీన్ కొనిస్తే బాగుండు నాకు. శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవని చాలా బాధగా అనిపిస్తుంది. బట్ పర్లేదు, ఒకవేళ అక్కడ ఇట్లా వీలైతే తీసుకుంటా. సో మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఆల్రెడీ తిరుపతిలో తీద్దామనుకున్నా, తీయలేదు. అండ్ అన్నవరంలో కూడా తీద్దామనుకున్నాం, తీయలేదు. కాళహస్తిలో మనం రూమ్ తీసుకోలేదు కదా, రూమ్ తీసుకోలేదు. సో ఇదైతే విజయవాడలో అయితే మా రూమ్ అయితే ఇదనమాట. మేము తీసుకున్న రూము 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. 24 అవర్స్ 1000 to 1500లో వచ్చేస్తుంది అనుకుంటా. కానీ చూడాలి, ట్రై చేయాలన్నమాట, వెంటనే తీసుకోకూడదు. సో ఓకే, టెంపుల్కి వెళ్ళాక ఏమేమి విజిట్ చేస్తామో నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. బొత్త లోపల కను బావా, వదిలే. ఈ కండువ దగ్గర మంచిగా వేసుకుంటా రెడ్గా కనిపించాలి కదా. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ లాగుంది. మంగళగిరి
స్పెషల్ స్పెషల్ ఏమన్నా సాంబార్ పానకం దార్సల్ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి పానకాల స్వామి గుంటూరు జిల్లా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా. చిలుకల సరే దా బండా ఉన్నా చూసుకో. గురింజలు తెల్ల గురింజలు గవ్వలు ముట్టదు లక్ష్మి గవ్వలు ముట్టకు వాళ్ళు అనుకుంటారు అన్నట్టు వచ్చేటప్పుడు ఫస్ట్ కదా పొద్దున కదా వచ్చేటప్పుడు చూద్దామని చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. బాగుంది. అదే నమూనా ఆలయం లాగా అన్నట్టు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అండి. ఇక్కడ చాలా విశిష్టత ఏంటి అంటే పానకాల స్వామి అంటారు. స్వామివారికి పానకం కొంచెం సమర్పించి మనకి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మన ఇంటి బెల్లం మిరియాలు కలిపి అది ఏంటి అనేది తెలియదు కానీ దాని అంత టేస్ట్ మనం చేయలేము. బాగుంది. స్వామివారి స్వరూపం ఎలా ఉంటుందంటే అక్కడ ఫోటో ఉంది. ఇక్కడ పానకం మనకు సమర్పించి ఆ జోషంలో తెలిసిపోతుందా. వద్దు ఓకే. ఇవి ఎంత పడతాయి అంటే గవ్వలు? 11 గవ్వలు 100 రూపాయలు. లక్ష్మీ గవ్వలు 108 అయితే 108 అయితే 108 500 తక్కువ లేదా? ఓయ్ మరి నితీష్ కూర్చోరికి. రాముడు నితీష్ పేరు మీద తీయు మంచి తీయు. రాముడు మా కృష్ణుడు. ఏ అమ్మవారు? సంతోషి మాత, కృష్ణుడు, ఆంజనేయుడు, ఇంకేమైనా ఉన్నాయా? కానీ చేసే పనులు నమ్మిన దాంట్లో ముందుకు లైఫ్లో ఏదో సాధించాలి చేయాలని మనసులో తపన చేయలేడు. కానీ నువ్వు అనుకున్నది 2025లో జరుగుతుంది. కొంత జాబ్ చేసే కళ ఉంది. పెద్దలు కూడా నీ మాట గౌరవిస్తారు. నీ వయసు అంతా కానీ నీకు 21 నుంచి బాగుంది. కానీ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడకూడదు. పెద్దలంటే గౌరవే కానీ వాళ్ళ మాట చదివింది ఏమి లేదు. విన్నాడు కదా. నీకు మాత్రం కొంత క్వాలిటీ జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉంటావు. కానీ మనం కొంచెం శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాలి. వచ్చే సంవత్సరం వెళ్ళినా మంచి జరుగుతుంది. పెద్దలు కూడా నీ మాట గౌరవిస్తారు. నువ్వు అనుకున్న ద్వారా నీకు ఇష్టమైన ద్వారా కొంటావు, బండి కొంటావు, ఆరుగురే యాతకం ఉంది, ఇబ్బందులు ఏమి ఉండవు. మంచి జాబ్ చేసే కళ మాత్రం చేయాలి. కానీ నీ మీద నరదృష్టి వరకూడదు. ఏదో ఉంది సంపాదిస్తున్నాను తప్ప ఏదేదో లేదు. దేవుడిని మాట్లాడుతున్నాను మంచిగా. ఓకే ఓకేనా డన్. చిలుక మంచి పలుకులు వాళ్ళకినావు. లే చిలుక వాళ్ళకినట్టే. హాయ్ చిలుక.
రాముడు మీ పేరు నాకు వద్దులే. అట్లుంటుందట చూసినా, మీ డాడీకి సాటిస్ఫాక్షన్ అయిందిరా దానివల్ల. ఇప్పుడు చెప్పు, ఇటు తిప్పు. ఓకే ఫ్రెండ్స్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎటు వెళ్తామో చెప్తాం. ఇక్కడ ఏంటి కదా, నువ్వు వీడియోలు ఎక్కువ వాడాలని చెప్తున్నావు నాకు తెలుసు, కానీ ఇక నువ్వు ఫస్ట్ ఊరుకురా పో, ఇది పట్టుకుని నేను కారాకు ఇంక నాకు కోపం. నెక్స్ట్ 1 మినిట్కి మించి దిగా తెలుసా నేను తర్వాతే. జరగలే అదే ఎక్కడుంది? ఎంత బాగుంది కదా అసలు, ఒక శిలని ఇట్లా మలచడం. దేవుడు అట్ట కదరా స్వామివారు. అమ్మ స్వామివారేనా? ఇదే ఇక్కడ స్పెషల్ ఏంటి చెప్పండి ఒకసారి. అంత పద్మనాభ స్వామి. వావ్, చాలా బాగుంది, చూడదగ్గ ప్లేస్. ఒకసారి నువ్వు కాళ్ళతో స్వామివారికి సేవ చేసుకుంటున్నా మా శ్రీవారి. ఎంత బాగుంది. 11-12 అడుగుల స్వామి మూర్తి. మా వారు మా శ్రీమతి గారు స్వామివారికి సేవ చేసుకుంటుంది. ఆయన తిరిగి పడుకొని అలసిపోయారు. జయ విజయులు. దేవగణాలు ఇక్కడ ఉండరు. ఇంటిగా చేసి ఆలయం చాలా బాగుంది. విజయవాడకు వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఇంకా మనం బయట తీసుకున్నాం రౌండ్. బలిపీఠం, వాహనాలు స్వామివారికి. తిరుపతి దేవస్థానం వాళ్ళది ఇది కూడా చూడు.
వచ్చారు మీరు వచ్చిన రోడ్ని ఇట్లా ముందుకురండి ఒక 3 km 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ అది స్వామివారి రాజగోపురం కాదు విమాన ముందర ఉండేటి రాజగోపురాలు దశావతారాలు. విమాన వెంకటేశ్వర స్వామి లేదు, చూడాలి. ఆలయం లాగా విమాన వెంకటేశ్వర స్వామి కూడా, విమాన వెంకటేశ్వర స్వామి ఇచ్చారు ఇక్కడ. ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర దర్శనం ఇలా జరిగింది. ఇలా 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 బాగా ఎండ ఉంది.